నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి. చాలా మంది నా డయాబెటిక్ పేషెంట్స్ అంటూ ఉంటారండి, నేను అసలు సరిగ్గా తినట్లేదండి, ఈ మధ్య చాలా కొంచెమే తింటున్నాను, మీరు చెప్పినట్టే డైట్ కూడా చేస్తున్నాను, అయినా కూడా షుగర్స్ అనేవి తగ్గట్లేదు, బాగా పెరుగుతున్నాయి అంటున్నారు. దీనికి రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్. చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ వల్ల షుగర్స్ అనేవి బాగా పెరుగుతాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీనివల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి. అండ్ ఇల్నెస్, మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం, సెప్సిస్ లాంటివి, డిఫరెంట్ బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ, ఫంగల్, ఎనీ ఇన్ఫెక్షన్స్, దీనివల్ల కూడా ఆ మెటబాలిజం అనేది ఆల్టర్ అవుతుంది అనమాట. దీనివల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి. అండ్ సరిగ్గా నిద్ర లేకపోవడం, అగైన్ ఈవెన్చువల్లీ ఇట్ లీడ్స్ టు స్ట్రెస్. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి, ఈ ఫ్యాక్టర్ అసలు చాలా మంది కన్సిడర్ చేయట్లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా షుగర్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ యూజువల్లీ అబ్డామినల్ ఒబేసిటీ, అంటే పొట్ట బాగా లా ఉన్న వాళ్ళకి, అండ్ ఒబేసిటీ బాగా ఉబ్బకాయం ఉన్న వాళ్ళకి, అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉందండి. దీంట్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ లో ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇలాంటి కండిషన్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్స్ లో డాన్ ఫినామినన్ ఒకటి జరుగుతుందండి. దీని వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి. ప్రాపర్ గా డైట్ చేసినా కూడా మిగతా ఫ్యాక్టర్స్ లైక్ స్లీప్లెస్నెస్ కానీ, స్ట్రెస్ కానీ, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ మీ బ్లడ్ షుగర్స్ ని అఫెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి మీకు షుగర్స్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు అంటే మాత్రం మీ ఫిజిషియన్ ని కానీ, ఎండోక్రైనాలజిస్ట్ ని కానీ కలిసి ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో తెలుసుకొని వర్కప్ చేసి, డైట్ తో పాటు ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేస్తే మీ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. టేక్ కేర్.